హ్మ్. ఈ మిషన్ లో కొట్టిన తర్వాత వెండి కంచం లాగా కనిపిస్తుంది సార్. థ్యాంక్ యూ అండి. కస్టమర్ కి ఒక వెండి కంచంలో భోజనం చేసినంత ఫీలింగ్ వస్తుంది. ఓకే. ఓకే. కాంప్లిమెంట్ చిన్నదే అయినా అది ఇచ్చిన పర్సన్ ని బట్టి ఆ కాంప్లిమెంట్ వాల్యూ పెరిగిపోతుంది. 3 months బ్యాక్ నెల్లూరు నుంచి ఒక కస్టమర్ వచ్చినారు. సార్ నాకు ముందే తెలుసు, కాకపోతే కలవడం మాత్రం అదే ఫస్ట్ టైం. సార్ వాళ్ళు నెల్లూరులో పేపర్ కప్స్ చాలా భారీ ఎత్తున ప్రొడక్షన్ చేస్తున్నారు. అంటే వాళ్ళకు ఒక 22 పేపర్ కప్ మిషన్స్ ఉన్నాయి, ఫుల్లీ ఆటోమేటిక్. ఆ పేపర్ కప్స్ కి కావాల్సిన రా మెటీరియల్ కూడా వాళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అంటే ప్రింటింగ్ కానివ్వండి, పంచింగ్ కానివ్వండి, అదంతా వాళ్ళే చేసుకుంటున్నారు. సార్ వాళ్ళు ప్లేట్స్ ఫీల్డ్ లో కూడా చాలా ఇయర్స్ నుంచే ఉన్నారు. ఈ ప్లేట్స్ కి కావాల్సిన రా మెటీరియల్ కూడా వీళ్ళే మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. అయితే ఇంతకు ముందు సార్ వాళ్ళు ఈ ప్లేట్స్ చేయడానికి డిఫరెంట్ మిషన్స్ అనేవి ట్రై చేశారంట. ఢిల్లీ నుంచి మిషన్స్ తెచ్చుకున్నారంట, హైదరాబాద్ లో కూడా ఇంకెక్కడో మిషన్స్ తీసుకున్నారంట. ఆ మిషన్స్ తో చాలా ఇబ్బంది పడిపోయి ఇప్పుడు లేటెస్ట్ గా మిషన్స్ ఎవరు ఇస్తున్నారు, సర్వీస్ ఎవరు బాగా ఇస్తున్నారని వాళ్ళు ఎంక్వైరీ చేస్తే మా పేరు ఎవరో చెప్పారంట. సో అది తెలుసుకొని మా దగ్గర మిషన్స్ చూడడానికి వచ్చి అదే రోజు బుక్ చేయడం జరిగింది. ఆల్రెడీ ఇంతకు ముందు వాళ్ళ దగ్గర ఉన్న మిషన్స్ తో ఏగి ఉన్నారు కాబట్టి మిషన్ ఎలాంటిదో తెలియడానికి వాళ్ళు నడిపి చూడాల్సిన అవసరం లేదు. వాళ్ళకి చూడగానే క్వాలిటీ అనేది అర్థమైపోయింది. మిషన్ చాలా బాగా నచ్చింది. నచ్చడమే కాదు, మాకు కూడా వాళ్ళ ఎక్స్పీరియన్స్ ని బట్టి ఇంకెక్కడెక్కడ ఇంప్రూవ్ చేసుకోవచ్చు మాకు కూడా కొన్ని సజెషన్స్ ఇచ్చారు. అవి కూడా మేము యాక్సెప్ట్ చేసి ఆ ఇంప్రూవైజేషన్స్ అన్ని నెక్స్ట్ మిషన్ నుంచి అందరికి చేసాము. అయితే ప్లేట్ సైజ్ మాత్రము అందరికి జనరల్ గా వెళ్లే 320 mm కాకుండా 355 mm కావాలని అడిగారు. ఎందుకంటే ఆ సైజ్ షీట్ మాత్రమే వీళ్ళు మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. యాక్చువల్లీ ఈ ఆటోమేటిక్ మిషన్స్ కి వాడే ఈ లేటెస్ట్ డైస్ లో 355 mm డై మనం ఎప్పుడు చేయలేదు. సరే సార్, 1 month లో డెలివరీ ఇస్తానని చెప్పి ఆర్డర్ అయితే తీసుకోవడం జరిగింది. సో ఆ డై ఫస్ట్ టైం చేస్తున్నాం కాబట్టి అనుకున్న 1 month కాస్త 2 months అయింది. 2 months తర్వాత నేను సార్ కి చెప్పాను, సార్ మిషన్ రెడీ అయిపోయింది, తీసుకెళ్లొచ్చు అని. తర్వాత సార్ వాళ్ళ పర్సనల్ రీజన్స్ వల్ల వాళ్ళు ఒక 1 month డిలే చేయడం జరిగింది. సో ఈ రోజు సార్ వాళ్ళు మన దగ్గర రావడం జరిగింది. సార్ రాలేక వాళ్ళ పర్సన్ ని పంపించారు. ఈ సార్ యాక్చువల్లీ ఈ పేపర్ ప్లేట్స్ ప్రొడక్షన్ అంతా ఈ సారే చూసుకుంటారు. సో సార్ రావడం జరిగింది, మన దగ్గర ట్రయల్ అంతా చూపించాము, క్వాలిటీ అంతా చెక్ చేసుకున్నారు, ప్లేట్ అంతా చెక్ చేసుకున్నారు. సో కాంప్లిమెంట్ ఇలా ఇవ్వడం జరిగింది. యాజ్ యూజువల్ గా బిల్లింగ్ అదంతా అయిన తర్వాత డిస్పాచ్ అనేది ఇచ్చేసాము.